ఏపీ ప్రభుత్వం 15% గ్రోత్ రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, దృఢమైన నిర్ణయాలు, ఉత్తమ పాలసీలతో అధిగమిస్తున్నామని సీఎం చెప్పారు. రాజధాని లేకపోవడంతో రెవెన్యూ జనరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం వివరించారు. ఈ కారణంగానే ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు సీఎం చంద్రబాబు. ఏపీ పర్యటనకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్ కోసం సచివాలయంలో ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అమరావతి నిర్మాణం, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు వంటి అంశాలపై ఆర్థిక సంఘం ప్రతినిధులకు సీఎం వివరించారు. 2019 తర్వాత గత ప్రభుత్వ విధానాలతో ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్రం ప్రత్యేక కేటాయింపులు జరిపేలా సిఫార్సులు చేయాలని విన్నవించారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అని, ఆయన దేశానికి చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి అని చంద్రబాబు అన్నారు. పనగారియాతో నీతి ఆయోగ్లో పనిచేసిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారని గుర్తు చేశారు. వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ప్రారంభోత్సవానికి పనగారియా రావాలని కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ను 16వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థిక అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం తమను ఎంతో ఆశ్చర్యపరిచిందని, వృద్ధి గణాంకాలపై లోతుగా విశ్లేషించడం బాగుందని చంద్రబాబును పనగారియా కొనియాడారు. రాష్ట్రం విడిపోయే సమయానికి 2014-15లో ఏపీ తలసరి ఆదాయం 93,903 రూపాయలు ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలుగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. మొదటి 5 ఏళ్ల టీడీపీ పాలనలో ఏపీలో తలసరి ఆదాయం 13.21% పెరిగిందని, 2019కి 1,54,031 రూపాయలకు చేరిందని తెలిపారు. అప్పుడు తెలంగాణలో 2,09,848 రూపాయలు అయిందన్నారు. 2019-2024 మధ్య తలసరి ఆదాయ వృద్ధి 9.18% పడిపోయిందన్న సీఎం, తెలంగాణలో మాత్రం 11.45% నమోదైందన్నారు. రాష్ట్ర విభజన, గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా తలసరి ఆదాయంలో తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం భారీగా పెరిగిపోయిందని తెలిపారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానం, తాగునీటి ప్రాజెక్టులతో పాటు అమరావతి, విశాఖ, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం, ఐఐటి తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంటర్, 100% అక్షరాస్యత, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, రహదారులు, రీజనల్ గ్రోత్ సెంటర్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు ఇచ్చేలా సిఫార్సులు చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరారు చంద్రబాబు.